வச்சுக்கணும். அப்புறம் யாவருக்குமாம் இறைவருக்கு ஒரு பச்சிலை, யாவருக்குமாம் அடுத்து పశువుకు ஒரு వాయురే అట్లాంటి ఏమేంట పశువుకు ఏదైనా ఒక కీర అది ఇచ్చినోడు. ఇది యూనివర్సల్ పుణ్యం. ఇది చేస్తేనే చాలు, పెద్ద పుణ్యం యాగం అంతా చేయాలని అసలు. సో ఇది చేస్తేనే మనకి చాలు. అప్పుడు ఆవుకు వచ్చేసి మీరు ఒక కీర ఎత్తును పెయ్యండి అనే. அடுத்து ఏం చెప్పంటే యావరుకుమా ఉన్నం పోదు ఒక కైపిడి, మనం తినిందుకు ముందు కాల ఒక పిడి దాంట్లో తినింది నుంచి ఒక పంగు ఇతనుండు ఎత్తుని పోయి ఓరిగానే ఇయ్యండి అని. అది అందరి ఒక్కో దినము తేడా ముడిదిన కాకాకు పెట్టండి అని చెప్పేసి ఓరిగానే ఒరికి పెట్టండి. ఒక కుక్కకు వేయండి, ఏదో ఇచ్చేయండి. అంటే ఇంట్లో వాళ్ళతే కుక్క ఆ కేటగిరీలో రాదు. ఇంట్లో వాళ్ళతే కుక్కని చూసేది మన తోడ కడమ, పుణ్యంలో రాదు. అప్పుడు పుణ్యం వచ్చి మనం వెలాట ఉండే ఓరిగో అట్లానే తింటుంది, అది వచ్చింది. ఇప్పుడు యావరుకుమా ఉన్నం పోతే ஒரு கைப்படி. அடுத்துதான் ముఖ్యం. యావరుకుమా పిరருக்கு ఇన్సొల్ దాని, మిగతా వాళ్ళు అంట మంచి మాటలు మాట్లాడండి. అది మార్చి చేసిరోగండి. అది మార్చి చేస్తుంటే పెద్ద పావం. ఆ పావని మనం అనుభవించాలి. ఇదంతా యూనివర్సల్. సో ఇదంతా వచ్చి నార్మల్గా మనం తప్పు చేస్తే అయితే ఇంట్లో ఏం తప్పు ఉంది కాదు, ఇది పెద్ద తప్పు. అప్పుడు మీరు వచ్చి మిగతా వాళ్ళని ఇప్పుడు కొల్ల పేరు చెప్తారు, నేనంతా హ్యాపీగా దాన్ని మాట్లాడేనా. మీరు హ్యాపీగా మాట్లాడేది ముఖ్యంలే, మన హ్యాపీగా మాట్లాడేది వాళ్ళకి హ్యాపీగా ఉందా అనేది ముఖ్యం. వాళ్ళని వచ్చి మనం వర్తపడకుండా మాట్లాడేమా, వాళ్ళని మనం ఇన్సల్ట్ చేయకుండా మాట్లాడేమా. సో అదిదా ముఖ్యమే తవిர మన హ్యాపీగా మాట్లాడేది ముఖ్యం. ఇన్సల్ట్ అనేది ఏమి అంటే వాళ్ళని సంతోషపడుకోవాలి మనం మాట్లాడే మాట. ఆ మాదిరి మాట్లాడండి అట్లా అని చెప్పారు. సో ఆ మాదిరి వచ్చి ఈ డెత్ ఇంట్లోదా ఆ మాదిరంతా జాస్తి మాటలు వచ్చినాం. ఎలాంటే భయంలే వాళ్ళు ఇది తప్పు అవును అది తప్పు ఉన్నాం. అది మనం మాట్లాడేప్పుడు వాళ్ళకి మనసు బాధిస్తుందా, అది కొల్లే ఇంపార్టెంట్. మనం వాళ్ళని బాధించాలంటే మాదిరి డిస్కస్ చేసామా లేదా వాళ్ళని బాధించే మరి మాట్లాడాము, ఇది కొల్లే ఇంపార్టెంట్. ఒకవేళ ఇట్లా ఉన్నో అట్లా అనేది డిస్కషన్, ఇట్లా దాంట్లో మీరు తప్పు చేసేస్త్రీ అట్లా అనేది ఏమిది, అది డెసిషన్, అది వచ్చి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ వాళ్ళని బాధించేనా అట్లా అంటే ఆ పావం వచ్చి మనకి చేయదు. అప్పుడు మనం ఏం చేయాలా అట్లా అంటే ఫుల్ కేర్ఫుల్గా ఉండాలా మనతో మాటల్లో అట్లా అంటే మనం తెలుసుకోవాలి. సో ఈ శాస్త్రం ఇప్పుడు నాకు వచ్చి కామన్గా వచ్చేసి ఈ విషయం నా అంటే చెప్పేప్పుడే ఈత వచ్చి మాట్లాడండి అట్లా అని చెప్పేప్పుడే నా అంటే ఏం చెప్తుంటే మాకుల్ల మరి గిల్ట్గా ఉంది, ఏదైనా తప్పైపోనా ఈ మరి వాళ్ళు గుడిలో వచ్చి ఈ మాదిరి అయిపోయా, దేవుడుగా ఉండే ఇప్పుడు వాళ్ళు ఆ మాదిరి అయ్యింది, ఇదంతా వచ్చి వాళ్ళకు ఉంటానని చెప్పి మీరు కొల్ల నార్మల్ విషయాన్ని కొల్లగా కొలుపునేరు. ఇది ఇది వచ్చి శాస్త్రం కోసం మీ ఫ్యామిలీ మరి చెయ్యావలే అట్లానే దానికోసం చేసిన విషయం. ఆ టైంలో ఏదైనా ఒకటి నడిచేనా అట్లా అంటే దాని నుంచి ఫ్యామిలీకి బాధింపే లేదు. టోటల్గా అది క్లారిటీ కావాలి, బాధింపే లేదు. వాళ్ళని మనం ఎలం చేస్తాం, అది అక్కడనే మీకు ఫుల్ స్టాప్. వాళ్ళని మనం ఎలం చేస్తాం. సో వాళ్ళని ఎలం చేస్తామంటే ఆ వాళ్ళని ఎలంది దానికి ఏం మంది ఏం మాత్ర దానికోసం వర్తపడారో వాళ్ళకి ఆరుదరు, అది మన వల్ల ఎంత ఇయ్యవచ్చు దాంట్లోదా మనతోడ ఇదంతా ఉండదు. సో అని మీరు భయపడనే కదా, మీరు ఇంత గిల్టే ఫీల్ చేయగల ఏమే నడిలేప్పుడు మీరు చెప్పింది చూసేప్పుడు నాకు ఏమే నడిలు అనేసి నాకు తోంచేయండి అనేసి నాకు చెప్తాను. ఇప్పుడు కామన్గా ఇది జోసియర్ అంటే మీరు పోయారని చెప్పండి, జోసియర్ అంటే పొయ్యిందో నేటి చెప్పాను, మీరు ఏ జోసియర్ అంటే కంటెంట్ పోండి ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చెప్తారు చూసిన ఓరైనా ఒక గెస్ట్ ఏం వచ్చినా చెప్పండి, ఏం చేసి సెర్చ్ చేసుకోండి అని చెప్తారు. ఏం పరిహారం చెప్పు, ఇప్పుడు కామన్ అయిన పరిహారం ఇది మా ట్రెండింగ్ మరి అయిపోయి ఏమైనా నెయ్యి విలక్కు వేరే అదంతా వచ్చి చెప్తే సంతోషపడుతుంది. ఏ తిరగచ్చు వాడితే నెత్తులు వచ్చేస్తారు. ఏం చెప్తారు పితృదోషం అట్లాంటారు. దాన్ని ఏం తెలుసు సెర్చ్ చేయాలంటే రామేశ్వరం పోండి, తిరుచెందూరు పోండి, అక్కడ పోయి ఏం తిలాహోమం చేయండి ఇట్లా అనేసి చెప్పేస్తారు. మా అంటే అడుగుతారు ఏమిండే అద్దా ఏమి లేండి. ఇప్పుడు మీరు అద్దా అది బదులు చెప్పానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అది మీరు చెయ్యాలనేసి తప్పే కడియాది. రీజన్ ఏమింటే ఎందుకు ఫస్ట్ చేయని చెప్పారు అట్లా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక పడిపోడుస్తుంటే దాని నుంచి మీకు దోషం వచ్చేస్తున్నాం అనేసి మీరుదా పోయి జోసియర్ ఉంటేనే భయపడి అడిగారు. అప్పుడు జోసియర్ ఏం చెప్పారు, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి కావాలి. ఇప్పుడు మీరుదా పోయి అడిగారు, ఇప్పుడు జోసియర్గా మీ ఇంటికి వచ్చి ఈ మరి ఒకటి పోడుస్తారంట మీరు అట్లా చెప్పలే, మనం పోయి మరి నడిచేసండా ఏం చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చెప్పారు, మీరు తిలాహోమం చేసేవాళ్ళ అట్లా అని చెప్పారు. తిలాహోమం సాధారణంగా చేయముడిది. అయ్యవారు అడిగే సన్మానం అంతా 50,000 70,000 నేరు. ఇంకోటి ఏం చెప్పేస్తారంటే ఫ్యామిలీ నుండి వాళ్ళు అందరూ రావాలనేసారు. అది కోఆర్డినేట్ చేసేందుకే వర్షం అవుతుంది, అందరూ రానంటే ఓరోరు ఒక్కో ఇంట్లో మాటను ఉండాలి అంటే ఎందుకు ఫస్ట్ ఇది చెయ్యని చెప్పారు అట్లా మనం తెలుసుకోవాలి. ఎందుకు చేయని చెప్పారంటే
కుటుంబంగా అందరూ ఒట్టుగా రాండ. అదిదా అక్కడ పాయింటే, యూనివర్సల్ పాయింటే ఏమింటే ఫ్యామిలీలో వాళ్ళు అందరమే రాండలేరు. అప్పుడు పడిపోయిన వాళ్ళు అక్కడ వచ్చి ఆన్మాగా వాళ్ళు చూస్తారు కదా, ఈ టోటల్ ఫ్యామిలీ వాళ్ళు ఒట్టుగా వచ్చిండారు, అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం చిక్కం. అంతదో అదో కాన్సెప్ట్. ఇప్పుడు మీరు కామన్గా మీరు అందరు చేరి గుడికి పోనంటే మనం పోతుమా, ఏమైపోను అలా పోను. అందుకోసం వాళ్ళు ఏం చెప్తారు, అక్కడ పోయి హోమం చేయండి, కరెక్టా? అప్పుడు ఏమింటే జస్ట్ మీరు అందరూ ఒత్తుమగా ఉంటేదా ఆ చచ్చిన వాళ్ళకి పెట్టు, అంతదా ఆ వన్ లైన్లో అది ముడిచిపోయి అందరమే ఓరిగోరు మనసు బాధించే మరి మాట్లాడకుండా అందరూ ఒత్తుమగా ఉంటేనే పితృదోషం పోవచ్చు. వాళ్ళ తిన ఇల్లు వాళ్ళతోడ చుట్టాలు, వాళ్ళతోడ బిడ్డలు, వాళ్ళతోడ మనవడు మనవరాలు హ్యాపీగా ఉండేది వాళ్ళు చూస్తేనే ఆ దోషం ముడిచిపోయి. అప్పుడు అదిదా వచ్చి మనకు కావాలి. సో అందురించి వాళ్ళు ఏం చెప్పారు, జోసియర్ ఇది చెప్తా పురించుకో ఒత్తుకోరు, అది ఎట్లండే అవును అట్లా అంటే మనమే చెప్పు. జోసియర్ వాళ్ళ நான் சொன்னா ஒத்துக்க மாட்டாங்க, அதுக்கு தான் இப்படி சொல்லிடுறேன். తిలావమం పోయి చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఒట్టు కదా పోయారు, అది సాల్వ్ అయిపోయినాయి. తిలావమం ఎక్స్ట్రాగా 5 వరకు వచ్చేసింది ఇన్కమ్, అది ముడిచేసి వచ్చారు. మీకు అప్పుడుదా మీకు తృప్తి ఉన్న హోమం అప్ప 50,000 సెలవు చేసి హోమం చేసిన పితృవాళ్ళు హ్యాపీ అట్లానే మనం తలుచునేస్తున్నాం. ఇప్పుడు మనంతా హ్యాపీగా ఒండ్రు కూడేమే, గెట్ టుగెదర్ వేసేమే, అందరూ ఒట్టుగా ఉండే, వాళ్ళని తలిచేమే, 1 నిమిషం వాళ్ళని తలిచి మనం మాట్లాడేమే, అట్లా అంటే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. అప్పుడు అదిదా మనకు ముఖ్యం. అట్లా అనేసి తెలుసు. సరే అప్పుడు తిలావమం ఇప్పుడు చేసేదియా వద్దా, మీ వల్ల ముడిచునంటే అది చేసేది ఇలా పావమే లేదు. మీ పురించేనా, చేస్తేదా పుణ్యం అనేది கிடையாது, చేసేది ఇలా పావం లేదు. మీరు అందరూ పోవ ముడిచిన, మీకు ఆ ఫినాన్షియల్ ఉంది, మీ వల్ల అది చెయ్య ముడిచిన ధారాళంగా చేయండి, కరెక్టా? మీ వల్ల అది ముడి లేదంటే మా వల్ల ముడిదు, మేము కடன் தான் తీసుకుని పోవాలా, లోన్ தான் ఎత్తావాలా, చెయ్యనే చేయకుండా పితృ వాళ్ళకి పెట్టనే పెట్టదు, కరెక్టా? ఇంకా ఎక్స్ట్రా బర్డన్ కానీ మీకు ఇచ్చారు. ఎక్స్ట్రా బర్డన్ మీకు ఎట్లా వాళ్ళకి ఎట్లా హ్యాపీ అవును. పడిపోయిన వాళ్ళకి మన బిడ్డలు ఇంకో లోన్ తీసి దాన్ని చేశారంటే ఎట్లా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అప్పుడు మేమేం చెప్పామంటే ధారాళంగా మీరు మీ వల్ల ముడిచిన, ఏమిటా మేము ఫారిన్కి పోయామే, ఇక్కడ పోయి తిలావమం చేసేసినాము పోడ్చండి, ఫుల్ హ్యాపీ, అందరూ పోండి, అందరూ ఐవారు అడిగేది ఇవ్వండి, మీ వల్ల ముడిచినంటే ధారాళంగా పోవచ్చు, ధారాళంగా చెయ్యొచ్చు, ప్రశ్నే లేదు. అంతదా ఓ ఐవారిని హ్యాపీ చేసిన పుణ్యం మనకు జీవితాన్ని పెట్టుకోండి, అంతదా మీరు ముడిది అలా అంటే ఏం ప్రశ్న లేదంటే మా వాళ్ళు గుడికి పోముడిచిన ఓమందా చేయముడి గుడికి పొడిచిరండ, అందరూ చేరి పొడిచిరండ, అందరూ ఒట్టుగా ఆ బీచ్లో కూర్చోండి, అందరూ కొంచెం మాట్లాడండి, అదంతా వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు మనకి ఏం తేవ, ఈ 10 నాళ్ళు ఇక్కడ ఉండేదానికి కారణం అదిదా. పోయిన వాళ్ళకి ఏం తృప్తి ఉండావులా, అట్లా అంటే నా పిల్ల, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, అల్లుడికి జనాలు ఉండాలి, ఈ సాటిస్ఫాక్షన్ పోయిన వాళ్ళకు రావాలి. అందుకుదా 10 నాళ్ళు కూడండి అని ఎలాంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఎలాంటే ఆ 10 నాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండి చూస్తారు. అప్పుడు ఆ వాళ్ళకి ఏం తృప్తి కావాలంటే మన వీళ్ళంతా ఉడిచేసి పొడిసి మన భయపడకల్లా ఉండారు, జనాలు ఉండారు, వాళ్ళు చూసుంటారు, వాళ్ళు ఓరిగోరు ఉంటారు, వాళ్ళు చేయిస్తారు. అట్లానే తృప్తిని వాళ్ళకి ఏర్పడుతుంది కోసరంగా ఏం చెప్పారంటే ఈ 10 నాళ్ళు వచ్చిపోండి అంటే వాళ్ళు ఉండే టైం అది, ఈ 10 నాళ్ళు వాళ్ళు ఉండారు, ఇక్కడ ఉండారు. ఆ ఉండే టైం వాళ్ళ ముందర పక్కల అది నడిని, వాళ్ళ ముందర పక్కల నేను నీకు ఉండాను అనేది ఎంత పేరు వాళ్ళు ఆ వాక్కుడు ఇచ్చారు. ఎంత పేరు మీకు ఏదైనా ప్రాబ్లం అంటే మా అన్ని పిల్లిండే, మీకు ఏదైనా ప్రాబ్లం అంటే మేముంటాం, మేము చూసినామే, అట్లాంటి ఎంత పేరు వచ్చి వాక్ ఇచ్చేది. అదిదా ఇక్కడ ఫుల్ ఇంపార్టెంట్. అప్పుడు వచ్చి మనం ఏం చెయ్యాలా, ఇదంతా చెప్పింది కదా మేము ఈ తావులో పోయి మాట్లాడాం. అప్పుడు అంటే ఇదిదా ఈ బేస్ని తవర ఐవారు వాళ్ళు ఇప్పుడు ఇదంతా చెప్పేదిలే, ఐవారు వాళ్ళు ఇదంతా స్కిప్ చేసేసారు. వాళ్ళకి టైంలే, వాళ్ళు ఇక్కడ వచ్చేప్పుడే వాళ్ళు அடுத்த ఇంటికి పోయి అపాయింట్మెంట్ అంటే వచ్చారు, ఈ ముడి చేసి వాళ్ళు అక్కడ పోయారు. మీకు ఏదైనా డౌట్ ఉండేనంటే ఏదైనా ఇట్లా అడగచ్చు మీరు. ఇంకోటి కడసి ఆశ నెరవేర్చేది 10 చెప్పాను. సో కడసి ఆశ అంటే ఏమి అట్లనే చూస్తారంటే మనం చెప్తుంది ఆశ తీరేస్తే ఉసురు పోడ్చున్నారు అట్లనేసి వచ్చి అడిగేప్పుడే మనం ఏం అడిగాం, మీకు వాళ్ళ ఆశ తీరేస్తాను అట్లా అంటే ఏం అర్థం, అట్లా అంటే కడసి ఆశని నెరవేర్తే వాళ్ళు ఉసురు పోడ్చున్నారు. అప్పుడు ఎప్పుడు నేను నెరవేర్తావులే అట్లా అంటే ఎప్పుడు వాళ్ళు ఫుల్గా కష్టపడేది, ఈ తీనిపైకి వాళ్ళు బతికిరింట వాళ్ళకు కష్టం మనకు కష్టం. అట్లాంటి మనం కలిసి దేవుడు ఉండే ధనపడి ఉంటాం, వాళ్ళని పిలుచుకో, వాళ్ళు నస్తుండేప్పుడే వాళ్ళని పిలుచుకో అని చెప్పాం కదా. అప్పుడుగా వాళ్ళతో ఆశని కడసి ఆశని నెరవేర్తావు. లేదు నేను ఫారిన్కు పోయావది నేను వాళ్ళని కాపాడుతున్నాను అట్లాంటి కలిసేప్పుడు కడసి ఆశ నెరవేర్తకూడదు. సరేండి కడసి ఆశ మేము నెరవేర్తలే, వాళ్ళు చచ్చిపోర్చేది మాకు ఉள்ள కష్టంగా ఉన్నాయండి, ఆ కడసి ఆశని కూడా నెరవేర్తలే, కష్టమే పడగలరు. కడసి వరకు మీరు వాళ్ళని కాపాతేందుకు ముయర్చి చేస్తే నేను తృప్తి అంటే ఉండండి. అప్పుడు కడసి ఆశ ఓరికి నెరవేర్తావాల, ఓరికి ముడియదు, దీనిపైకి వాళ్ళు ఉండ ముడియదు, వాళ్ళకి ఏం చేయాలో మనం చేసేస్తాం. అట్లానే ఎప్పుడుదా కడసి ఆశ నెరవేయాలంటే ఆశ తీరితే ఏమోను ఉసురు. అందునుంచి మేము చెప్పాం కడసి ఆశని అందరికీ నెరవేర్తేది అనేసి లేదు,
వచ్చి కొల్లగా ముడిలే వాళ్ళు తినిపోయి ఉండేది వాళ్ళ కష్టం అట్లానే సలిచి మనం వాళ్ళు పోవాలని దేవుడు కొల్ల పేరు అడుగుతున్నాయి అమర్ తన పెట్టుకోవచ్చు మంట దేవుడు అంటే అట్లానే అడుగుతారు దాన్ని పెట్టుకోవచ్చు తప్పే లేదు మీరు వాళ్ళు నష్టం వాళ్ళందా నా పెట్టారు మా వాళ్ళు చూసుకో ముడిలని దాన్ని పెడితే తప్పు వాళ్ళు కొల్ల కష్టపడారంటే వాళ్ళు కష్టపడేది మన వాళ్ళు చూడ ముడిలే అది నివర్తి చేసేందుకు నా వంట లేదు ఒళ్ళు సర్లైన పంటే నా వాళ్ళు ఏం చేయవచ్చు డాక్టర్ ఉండదా పిలుచుకోమొచ్చిన వాళ్ళు కష్టపడారు వాళ్ళని మంచిపడిగా పిలిచిగో అట్లా దాన పెట్టేది తప్పే లేదు ఎందుకోసం మీరు దాన పెట్టారని ఎంత ముఖ్యం మరి దాన పెట్టి మనం వచ్చి వాళ్ళని వచ్చి పంచి పెట్టచ్చు అనేసి తెలుసుకోవచ్చు ఒకటి ఏం మీ తోల మనం చెప్పాలంటే సరే విధిపడిగా అంతా నడిచిందని చెప్పేస్తుంది మనకు ఎందుకు నేను దేవుడు దాన పెట్టాలి అంతమే విధిపడి అని చెప్పేస్తుంది మన ఇట్లా పిలిచిపోనని చెప్పేస్తుంది ఎందుకు దేవుడు దాన పెట్టాలి అట్లాంటి ఒక డౌట్ అందులో వచ్చింది కదా దీనికి ఏమయ్యా అట్లానే చూస్త్రీ అట్లా అంటే మహాభారతంలో వీళ్ళు యమధర్మరాజులు వచ్చి బ్రహ్మాన్ని చూసేందుకోసం బ్రహ్మలోకం పోయారు సత్యలోకం పోయేప్పుడు అక్కడ చూస్త్రీ అట్లా అంటే ఏమాయంటే ఒక కలుగు ఒక అన్నపక్షి రెండుమే అక్కడ ఉన్నాయి కలుగు అన్నపక్షి అప్పుడు ఏమాయ అట్లా అంటే ఈ యమధర్మరాజుని అన్నపక్షిని మొరచ్చి చూసేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బ్రహ్మాన్ని చూసేందుకు వచ్చారు ఇప్పుడు ఆ కలుగు ఏం తెలుస్తుంది అంటే ఎందుకోసం వచ్చి ఇట్లా మొరచి చూసారు